నువ్వు ఏం చేస్తావేమో నాకు తెలీదురా. నాకు రూమ్ దొరికేంత వరకు నువ్వు కూడా నాతో పాటే ఉంటున్నావు అంతే. హా విజయ్, తీసుకెళ్ళు. నాకు కూడా 4 రోజులు రిలీఫ్ దొరుకుతుంది. అరే ఏం చేద్దాం, ఇద్దరం కలిసి ఇదే ఇంట్లో ఉండేవాళ్ళం నిజమే. కానీ సడన్గా నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇంకంత సడన్గా ఒక అమ్మాయిని తీసుకొని వేరే ఎక్కడికని వెళ్ళాను నేను? అర్థం చేసుకోరా. అయినా నీకు ఎన్ని రూములు చూపించా, నువ్వే వెళ్ళలేదు. అవి పీజీలు అంటారా? వీడు ఎలాంటి పీజీలు చూపించాడో తెలుసా కావ్య? ఒకటేం చిన్నగా ఉంటది, అందులో 5గురు ఉంటారు. అది 6 అడుగులు కూడా ఉండదు, అందులో 6వ అడిగా ఉండాలంట. మరి శ్రీనగర్ కాలనీలో ఉండే రూమ్ అదేమైంది? బాగుంది కదా, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, స్పేషియస్ గా ఉంది. అందులో ఉండేది ఇద్దరే, వెళ్తే 3వ వాడిగా వెళ్లాల్సింది కదా. అరే అది రూమారా? ఆ నా కొడుకులు 24 గంటలు బీర్లు సిగరెట్ తాగుతూనే ఉంటారా? ఆ రూమ్ లో ఎక్కడ చూసినా బీర్ బాటిల్లు, సిగరెట్ ముక్కలు. ఒరే ఇవాళ సంవత్సరం అయిందిరా రూమ్ ఉడ్చుకొని. అసలు నేను అక్కడ ఎలా ఉండగలను అనుకున్నావురా? కొంచెమైనా బుద్ధుందా నీకు? అరే బ్యాచిలర్స్ రూమ్ అంటేనే అలా ఉంటుంది. ఇలా అన్ని చూసుకుంటూ పోతే నీకు హైదరాబాద్లో రూమ్ దొరకడమే